మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను జడ్జి, నాకే పాపం తెలీదు. నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళెవరో, చేయించిన వాళ్ళెవరో నిజంగా నాకు తెలియదు. మహానటి మళ్ళీ నటన స్టార్ట్ చేసింది. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయకపోతే తన ఇంట్లో ఉండటం కష్టం కదా మరి. నేను కోరుకునేది మీ జాలి సానుభూతి కాదు, ప్రేమ అభిమానం. అవి పొందడానికి పోరాటం చేస్తానే తప్ప ఇలా అడ్డదారిలో ఈ ఇంటి సభ్యురాల్ని నేను కాను. నన్ను నమ్మండి. నువ్వు సంజాయిషి చెప్పవలసిన అవసరం లేదమ్మా. దాని మాయ మాటలు మీరు నమ్ముతున్నారు జడ్జి? మాయలు మోసాలు చేసే ముఖమేదో మాకు తెలుసురా. అది ఊసరవిల్లి జడ్జి, ఎన్ని రంగులైనా మారుస్తుంది. రంగులు మార్చేవాళ్లు వేరే ఉన్నారులే బాబు. అంటే మేం అబద్ధం చెప్తున్నాం వదినా? ఎలా కనిపిస్తున్నాం మీకు? కిడ్నాప్ చేయమని స్వరూప అని రౌడీలు మాట్లాడుకుంటా మా చెవులారా విన్నాం. తనకేంటి అంత అవసరం? చెప్పాను కదా డాడ్, తను సింపతి గెయిన్ చేయడానికని మనిషే మారు పేరుతో మన మధ్య తిరిగింది. ఇలాంటి చీప్ ట్రిక్స్ తనకు తెలియకుండా ఉంటాయా? ఎంతకైనా తెగించి ఎంతకైనా దిగజారే క్యారెక్టర్ తంది. ఆపు జై. నిజానిజాలు తెలియకుండా మాట్లాడుకో. మంగను అవమానించడం అంటే ఈ ఇంటిని అవమానించడమే, నిన్ను నువ్వు అవమానించుకోవడమే. బాగుందమ్మమ్మా. అది కావాలని కిడ్నాప్ చేయించుకుంది మొర్రు అని వాడు మొత్తుకుంటుంటే ఇంకా నిజాలు అబద్ధాలంటావేంటి? మేం చెప్తే అబద్ధాలు అనుకోవచ్చు. జై స్వయంగా స్వరూప వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాడు కదా. కొన్నిసార్లు కళ్లతో చూసినవి, చెవులతో విన్నవి కూడా నిజాలు కావు బావా. మంగను అనుమానించడం తగదు. అసలు నిజమేంటో ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుస్తుందన్నయ్య. ఆ రోజు కోసమే మేము ఎదురు చూస్తున్నాం. సాక్ష్యాలు చూపించి అప్పుడు చెబుతాం. ఇది ఇల్లు, పోలీస్ స్టేషనో కోర్టో కాదు. కేసులు సాక్ష్యాలు అంటూ విచారణ చేయడానికి. ఇంట్లో క్రిమినల్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి చేసి? ఎవర్రా నేరస్తులు? జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు దిద్దుకున్నవాడే మనిషి. ఆ పని మంగ చేస్తుంది. నిజాయితీగా తను చేసిన తప్పు ఒప్పుకొని నిజమైన జీవితం గడపాలని మన మధ్య ఉంది. అలాంటి మనిషిపై మళ్ళీ నిందలు వేసి బాధ పెడతారా? ఈ విషయం ఇంతటితో వదిలేయండి. దీనిపై చర్చలు వాదనలు అనవసరం. వెళ్ళి పడుకోండి. నువ్వు క్షేమంగా ఇంటికొచ్చావు, అదే మాకు చాలమ్మా. ఎప్పుడు తిన్నావో ఏమో, కడుపు నిండా తిని వెళ్ళి నిద్రపో. జరిగిందేది మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండమ్మా. చూడమ్మా, గిట్టని వాళ్ళు 100 మాటలు అంటారు. వాటి గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు. త్వరగా తిని నిద్రపో. రండి భోంచేద్దాం. నీకింకా ఆకలి కూడా వేస్తుందా? ఒసేయ్, నిన్ను కిడ్నాప్ చేసింది స్వరూపాన్ని నీకు నిజంగా తెలీదా? ఏమ్మా, నీ వెనక ఉన్నది నిత్య అని నీకు తెలియదా అమ్మా? అన్నీ తెలిసి ఎందుకే నాటకాలు ఆడుతున్నావు? ఎవరిని మోసం చేద్దామని? నిత్య నువ్వు ఏం మాట్లాడుకున్నారమ్మా? ఇద్దరూ కలిసి ఏం ప్లాన్ చేశారు? మా అందరినీ పిచ్చోళ్ళని చేయాలనుకుంటున్నావు కదూ? త్వరలోనే నీ బండారం బయట పెడతాం. కలుగులో ఉన్న నిత్యని బయటికి లాగి ఇంట్లో ఉన్న నిన్ను వీధిలోకి గెంటి వేస్తాం. ఆ రోజు ఎంతో దూరంలో లేదే. పెట్టే బెడ సర్దుకుని సిద్ధంగా ఉండవే. ఏంటి చారి గారు వీళ్ళనేది? నిత్య బ్రతికుండడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. నిత్యా మేడం బ్రతికే ఉన్నారని పదే పదే ఎందుకు అంటున్నారో తెలియడం లేదు. చారి గారు, నా వెనక కట్టేసిన అమ్మాయిని మీరేమైనా చూసారా? లేదు మేడం, ఎవరో ఒక అమ్మాయిని తెలిసింది కానీ మొహం మాత్రం కనబడలేదండి. నాకు కూడా మొహం చాటేసింది. తనతో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా మౌనంగా ఉంది. నోరు తెరిచి చిన్న మాట కూడా మాట్లాడలేదు. పార్కులోంచి మీతో పాటు ఎత్తుకొచ్చేసి ఉంటారు మేడం. పాపం ఏ మోగమ్మాయ అయి ఉంటుందండి.
ఉంటాను మేడం. గుడ్ నైట్ అండి. అది మూగదైతే కాదు. నాకెందుకు మొహం చాటేసింది? వాళ్ళన్నట్టు తను నిత్యనా? కనుక్కోవాలి. శ్రీవారు ఏయ్, ఏం చేస్తున్నావు ఆపు. అభినందనలు శ్రీవారు, అభినందనలు. నాకు కూడా చెప్పండి. ఏ ఘనకార్యం సాధించావని చెప్పాలి? మన పెళ్ళై అప్పుడే సంవత్సరం అయింది నాన్ సెన్స్. నాకసలు పెళ్ళైనట్టే లేదు. కదా? గడియారానికి ఎంత తొందరో తనలోని ముళ్ళుల్ని పరిగెత్తించింది. క్యాలెండర్కి ఎంత ఆతృతోనండి. నెలల పేజీల్ని గిరగిరా తిప్పేసింది. ఋతువులన్నీ రై రైమంటూ వెళ్ళిపోయాయి. క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు, మాసాలు, సంవత్సరం కళ్ళు మూచి తెరిచేలోపు మన కళ్యాణ వైభోగం తిరిగి వచ్చేసింది. హలో హలో హలో, కాస్త ఆపుతావా? నేనన్న సెన్స్ వేరు. నాకు పెళ్ళైనట్టు లేదు అని నేనన్నది నాకు పెళ్ళైనా కానట్టే అని. నువ్వు ఏవేవో ఊహించుకొని ఏవేవో చెప్పకు. అవునండి, మన పెళ్ళైనా కానట్టే. ఎందుకంటే అప్పుడెలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాం. ఎండాకాలంలో ఒకే నీడన ఉండలేదు. వానాకాలంలో ఒకే గొడుగు కింద తడవకుండా నడవలేదు. చలికాలంలో ఒకే దుప్పట్లో. ఏ, ఆపుతావు నీ పైత్యం. నేనేమన్నాను, నువ్వేం చెప్తున్నావు? మీరన్నదే నేను చెప్పాను. మాట మార్చుకో. ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నామో ఇక ముందు కూడా అలాగే ఉంటాం. ఏ మార్పు రాదు. ఇదే వెడ్డింగ్ యానివర్సరీ నువ్వు అనుకుంటే చీటింగ్ యానివర్సరీ నేను అనుకుంటున్నాను. చీటింగ్ యానివర్సరీ ఏంటి? నువ్వు నన్ను మోసం చేసి సంవత్సరం అయింది. ఈ 1 ఇయర్ నేను కంటిన్యూస్గా మోసపోతూనే ఉన్నాను. ఈ ఇయర్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఇట్స్ అ బ్యాడ్ మెమరీ ఇన్ మై లైఫ్. జరిగిన పెళ్లి ఒక పీడకల. ఇప్పటికైనా రియలైజ్ అవ్వు, నీకు నాకు మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎప్పటికీ స్టార్ట్ అవ్వదని తెలుసుకో. మనం ఏ రోజుకైనా విడిపోవాల్సిందేనని, కలవడం జరగదని తెలుసుకుని ఈ రోజే నీ దారి నువ్వు చూసుకో. నువ్వు నన్ను మోసం చేసినా నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు అడిగితే విడాకులు ఇస్తాను. అడగకపోతే ఇలాగే అవమానాలు పడతావు. వెంటనే తేల్చుకో. ఏంటి తేల్చుకునేది? తమలపాకుల కట్టేం కాదు. సైలెంట్ గా ఉన్నాను కదా అని సమర్శంకం పోరిస్తున్నారేంటి? కొత్తగా అరకకు కట్టిన కోడెద్దులా రెచ్చిపోతున్నారే. మాటలు మీకే కాదు, మాకు వచ్చు. మేం కూడా చిన్నప్పుడు పస తాగాం. సో వాట్? వాటు లేదు, వంకాయ లేదు. టెంకాయ పుచ్చుకుని మోహన్ చుట్టూ 3 సార్లు తిప్పి కాళ్ళ మీద కొట్టానంటే కళ్ళు తేలిపోతాయి, ఒళ్ళు పొలిసిపోతుంది. ఏయ్, ఏంటి ఆ భాష? ఏ మీరు మాట్లాడలేదా? మనకి పెళ్లి కాలేదని, మన భార్యాభర్తలవే కాదని. ఇప్పుడు మీకెలా కాలిందో అప్పుడు నాకు అలాగే కాలింది. మోసం చేసిన నీకే అంత కాలితే మోసపోయిన నాకెంత కాలాలే? ఎవరికి ఎక్కువ కాలింది, ఎవరికి తక్కువ కాలింది అన్నది సమస్య కాదు. రేపు మన పెళ్లి రోజు. దాన్ని ఎంత గ్రాండ్ గా జరుపుకుంటామన్నదే ముఖ్యం. గ్రాండ్ గానా? గాడిద గుడ్డేం కాదు. నువ్వు చేసిన మోసానికి మళ్ళీ సెలబ్రేషన్స్ ఒకటి. ఏంటి మాట్లాడితే మోసం మోసం అంటారు? అంటానే. నష్టపోయింది నేను, నొప్పి పుట్టింది నాకు. ఎన్నైనా అంటాను, ఏమైనా అంటాను. అసలు మోసంతో జరిగింది పెళ్ళే కాదు. మోసం చేసిన నువ్వు నా భార్యవే కాదు. ఏం చేసుకుంటావో చేసుకో. వేరే ఏమీ చేయను. రేపు మీతో మన పెళ్లి రోజు చేసుకుంటాను. ఇంపాసిబుల్. అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం ఈ మంగకి వెన్నతో పెట్టిన విద్య. అది వెన్నతో పెట్టిన విద్య కాదే. వెన్నుపోటు పొడిచే విద్య అని చెప్పు. మీ అపార్థానికి అర్థం లేదని, మన పెళ్లికో పరమార్థం ఉందని
రేపు మీకు తెలిసేలా చేస్తాను. అబ్బచ్చా. రేపు తెల్లారగానే పెళ్లి రోజు కోసం చేసే పూజ మొదలుకొని సాయంత్రం స్వామివారి కళ్యాణం పూర్తయ్యే వరకు నా భర్తగా మీరేమేం చేయాలో అవన్నీ చేయించుకుంటాను. ఏమమ్మా మరోసారి చెప్పు, మళ్ళీ చెప్పు. రేపు నేనే మీ భార్యనని మీరే ఒప్పుకుంటారు. మామ్, ఎక్కడికెళ్ళావు బేబీ? షాపింగ్కి వెళ్ళాను. ఈ డ్రెస్ తీసుకెళ్లి మంగకివ్వు. బేబీ నువ్వు మంగకి కొత్త డ్రెస్ కొని తీసుకొచ్చావా? మరీ అంత ఎగ్జైట్ అవ్వకు మామ్. అదేదో నీ సొంత కూతురు అయినట్టు, నేనేదో దాని బ్లడ్ సిస్టర్ అయినట్టు ఫీల్ అయ్యి దానికి డ్రెస్ తీసుకురాలేదు మామ్. రేపు శ్రీరామనవమి, జై మంగళ పెళ్లి రోజు కూడా. ఇంట్లో పెళ్లి రోజు జరుపుకుని గుళ్ళో స్వామివారి కళ్యాణం జరిపించబోతున్నారట. కళ్యాణంలో ఈ చీర కట్టుకోమని చెప్పు. నువ్వు ఏ ఉద్దేశంతో శారీ తీసుకొచ్చినా మంగకి నువ్వు కొని తీసుకురావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు విషయం తెలిస్తే నీ ఆనందం ఆవిరైపోతుంది. అసలు విషయం ఏంటి? రేపు గుళ్ళో మంగను చంపడానికి చంద్రిక వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు. వాళ్ళ నుంచి మంగను కాపాడడానికి సేమ్ సారీస్ 2 తెచ్చాను. ఒకటి నాకు, ఒకటి మంగకు. రేపు నేను కూడా సారీ కట్టుకొని ఆ గుడికి వెళ్తాను. నేనెవరో మంగెవరో చంద్రిక వాళ్ళు గుర్తుపట్టకుండా కన్ఫ్యూజ్ చేసి మంగని సేవ్ చేస్తాను. నో బేబీ, ఇది రిస్క్. రిస్క్ అనుకుంటే నీ కూతురు కాని కూతురు మంగ బ్రతికేదెలా మామ్? మంగని నేను సేవ్ చేస్తాను. మా ఇద్దరిని కిడ్నాప్ చేయించిన నువ్వు మంగని సేవ్ చేస్తానంటే నమ్మబుద్ధి కావట్లేదు మామ్. మంగని నేను ఎలా వదులుకుంటాను బేబీ? ఐ నో, మంగని నువ్వు వదులుకోలేవు. జైతో ఫస్ట్ నైట్ అయ్యేంత వరకు మంగని నేను వదిలిపెట్టను. జైతో అది బుద్ధిగా కాపురం చేసుకుంటే వదిలేసుండేదాన్ని. నా చేతులకి మట్టంటకుండా దాన్ని మృత్యువుకి సరెండర్ చేసుండేదాన్ని. కానీ కాపురం చేయకుండా అది కాటికి పోకూడదు కదా. అందుకే దాని ప్రాణాలకు నేను కాపలా కాయాల్సి వస్తుంది. మంగని వాళ్ళు చంపబోతున్నారని నీకెలా తెలిసింది? నన్ను మంగ అనుకుని వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నాకే చెప్పారు. లేదు బేబీ, ఇందులో ఏదో మోసం ఉంది. వాళ్ళంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. నీకు మంగకి తేడా తెలియనంత మూర్ఖులేమీ కాదు. నువ్వు బతికే ఉన్నావని వాళ్ళకి డౌట్ కూడా ఉంది. నిన్ను పట్టుకోవడానికి వాళ్ళు వేసిన ట్రాప్ ఇది. ఇది ట్రాప్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. నేను ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు మామ్. మంగని సేవ్ చేయడానికే ఫిక్స్ అయ్యాను. నువ్వు దొరికిపోతే వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. వాళ్ళకు కాదు, మంగకి దొరికిపోతే. దొరకను. మంగ వాళ్ళకంటే తెలివైంది బేబీ. నాకంటే కాదు మామ్. ఓవర్ కాన్ఫిడెన్స్ మంచిది కాదు. నన్ను తక్కువ అంచనా వేయడం నీకు సేఫ్ కాదు. ఓకే బేబీ, మంగని నువ్వే సేవ్ చేయాల్సిన అవసరం లేదు. నీకు నాపై నమ్మకం లేకపోతే ఈ మర్డర్ ప్లాన్ గురించి జైకి చెప్తాను. లేదా మంగకి చెప్పి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాను. అది నా మాట వినకపోతే పోలీసుల్ని తింపి మంగకి ప్రొటెక్షన్ ఇప్పిస్తాను. నువ్వు మాత్రం గుడికి వెళ్ళొద్దు బేబీ. వాళ్ళు నా వెంట పడి చేస్ చేసి క్రాస్ చేసి కార్ అడ్డుగా పెట్టి నన్ను కారులోంచి దింపి మరీ నాకు వార్నింగ్ ఇచ్చారు మామ్. నువ్వన్నట్టు వాళ్ళు నన్ను నిత్య అనుకుని వార్నింగ్ ఇచ్చుంటే ఇది నాకు ఛాలెంజ్. నేను బ్యాక్ స్టెప్ వెయ్యను.
నా మాట విను బేబీ, ఇది హైలీ రిస్క్. అయినా సరే మామ్, నా హై వోల్టేజ్ ఏంటో వాళ్ళకి తెలియాలి. నేనే ప్రూవ్ చేయాలి. చేస్తా. బేబీ బేబీ పెళ్లి రోజని, పండగ రోజని పద్ధతిగా ఆనవాయితీగా కొత్త బట్టలు తీసుకొచ్చాను. కట్టుకోవడం కట్టుకోకపోవడం మీ ఇష్టం. ఆ బట్టల వెనుక మిమ్మల్ని బ్యాట్ చేసే ప్లాన్ కూడా ఏమీ లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. వెళ్ళొస్తాను బామ్మగారు. ఒక్క నిమిషం మేడం. నన్నెందుకు కిడ్నాప్ చేయించారు? నేను నిన్ను కిడ్నాప్ చేయించడం ఏంటి మంగా? అడవిలో ఏకంగా చంపించబోయారు. కిడ్నాప్ ఎందుకు చేయించకూడదు? నిన్ను చంపించాల్సిన, కిడ్నాప్ చేయించాల్సిన అవసరం నాకు లేదు. హుం, నాకు మీరు తప్ప వేరే శత్రువులెవ్వరూ లేరు. నన్ను నీ శత్రువు అనుకోవడం నా దురదృష్టం. ఇలాంటి మాటలు వింటూ ఇంకా నేను బతికుండడం నేను చేసిన పాప ఫలితం. అంటే మీరు పాపాలు చేశారు అని ఒప్పుకుంటున్నారన్నమాట. నేను సగటు మనిషిని మంగా. అందరిలా నేను తప్పులు చేసుండొచ్చు. ఇప్పుడు వాటిని సరిదిద్దుకుంటున్నాను. పశ్చాత్తాపానికి మించి నా పాపాలని కడిగేసుకుంటున్నాను. అది సరే, నేను కిడ్నాప్ అయిన రోజు నాతో పాటు మరో అమ్మాయిని కూడా కిడ్నాప్ చేశారు. తనెవరు? నాకు తెలీదు. నేనెంత ప్రయత్నించినా తను నాతో మాట్లాడలేదు. నాకు తన మొహం చూపించలేదు. నా నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి పారిపోయింది. తను నిత్య అని చంద్రిక పిండి వాళ్ళు అంటున్నారు. ఆ రోజు తన ప్రవర్తన కూడా అలాగే అనుమానాస్పదంగా ఉంది. తను నిత్యేనా? చెప్పండి. నిత్య నీ కళ్ళ ముందే చనిపోయింది. నీ కళ్ళ ముందే కాలి బూడిదైపోయింది. ఆ బూడిదని కూడా టెస్ట్ చేయిస్తే నిత్యదే అని తేలింది. ఇంకా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా మంగా? నన్ను నీ శత్రువు అంటున్నావు. చంద్రిక వాళ్ళు నీ శత్రువుల్లా కనిపించట్లేదా? వాళ్ళు నిన్ను చంపాలనుకోవచ్చు కదా. వాళ్లే నిన్ను కిడ్నాప్ చేయించుండొచ్చు కదా. వాళ్లతో జాగ్రత్తగా ఉండు మంగా. ఏదో ఒక రోజు వాళ్ళు నిన్ను ఏదైనా చెయ్యొచ్చు. వాళ్ళు నా ఎదురుగా నిలబడి నాతో యుద్ధం చేస్తున్నారు మేడం. మీలా వెన్నుపోటు పొడవట్లేదు. నిజం ఎప్పటికైనా తెలుస్తుంది. ఇది వదిలేయండి. నాకు కొత్త బట్టలు ఎందుకు తెచ్చారు? రేపు స్వామివారి కళ్యాణోత్సవంలో కట్టుకుంటావని. అంత ప్రేమ ఎందుకో నా పైన? మీ అంత డబ్బు లేకపోయినా నా అత్తింటి వాళ్ళు పేదవాళ్లేం కాదు. నాకు కొత్త బట్టలు కొనలేరా? వాళ్ళు కొనలేరని కాదు మంగా. అమ్మగా పుట్టింటి బాధ్యతగా నేను తీసుకొచ్చాను. బాధ్యత లేక బట్టల వెనకాల ప్లాన్ ఏవైనా ఉందా? ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను కదా. కారణం లేకుండా మీరే పని చెయ్యరు. మీరేం ప్లాన్ చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను ఆయన్ని విడదీయలేరు. ఈ విషయం చెప్పాలని వచ్చాను.
మీకు ఇంకా ఆశ ఉంటే రేపు గుడికి రండి. మీరు అనుకున్న ప్లాన్ చేయండి. మీరేం చేసినా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాను. మీరు ద్వంద్వ యుద్ధం చేయాలనుకున్నా, వెన్నుపోటు పొడవాలనుకున్నా నా ముందు చూపు వెనక చూపు రెండూ ఉన్నాయి. ఆ సీతారాములకి 14 ఏళ్లే వనవాసం. మా తల్లి కూతుళ్లకు 20 సంవత్సరాలు దాటిన అజ్ఞాతవాసం పోలేదు. మేడం గారు లేకుండా ఈ సర్ప్రైజ్ సెలబ్రేషన్ లేదు. మీరు వెళ్ళి నిద్ర లేపండి సార్. నేను లేపను. కావాలంటే నువ్వే వెళ్ళి సుప్రభాతం పాడుకో. అలాగే సార్. మేడం 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 ఈ చారీగాడు మొత్తం కంపు చేస్తున్నాడు. చంద్రిక, ఏం చేద్దాం? ఓ పని చేయండి, లైట్లార్పి చీకట్లో క్యాండిల్ వెలిగించాలని చెప్తాను. లైట్ ఆపగానే క్యాండిల్ వెలిగించే గ్యాప్లో మీరు నగలు కొట్టేయండి. టైం సరిపోతే చంద్రిక. టైం ఉంటే ఎవరైనా కొట్టేస్తారు. తక్కువ టైంలో కొట్టేసేవాడి గొప్పోడు. మేడం ఏంటి చారి గారు? మీ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ సర్ప్రైజ్ గా ప్లాన్ చేశాను మేడం. మీరు వచ్చి సార్తో కలిసి కేక్ కట్ చేయండి. ఆగండి సార్. మళ్ళీ ఏంటి? ఈ మంకీ వచ్చిందిగా. క్యాండిల్ వెలిగించాలి కదరా. చారీ, నువ్వు వెళ్ళి లైట్ ఆర్పు. ఎందుకండి? వెలుగులో క్యాండిల్స్ వెలిగిస్తే ఏం బాగుంటుంది? చీకట్లో వెలిగిస్తే వెలుగొస్తుంది. ఇదేమి లాజిక్? ఓరే, ల్యాబ్ చేయకుండా వెళ్ళి ఆపరాచారే. ఆఫ్ చేస్తానుండండి. చారీ, అగ్గిపెట్టెక్కడా? అదేమిటండి, ఇందాక మీకే ఇచ్చాను కదా. నేను ఆయనకి ఇచ్చినట్టున్నాను రా. ఏమండి, తీసుకున్నారా? అదే అగ్గిపెట్టే. తీసుకున్నాను. అగ్గి పెట్టి తీసుకుని అక్కడెక్కడ ఉండడం ఏమిటండి? త్వరగా రండిలా. వస్తున్నా. ఇదిగో చంద్రిక. ఇదిగో జై, వెలిగించు. మేడం, సార్, ఇద్దరు క్యాండిల్స్ ఊదండి. సార్ సార్ చాలా చారీ. కేకును కట్ చేశారా, మర్డర్ చేశారా సార్? ఏదో ఒకటి చేశాడు. పని అయిపోయింది కదా, ఇక పద. పని అవడం ఏమిటండి? అదే కేక్ కటింగ్ అయిపోయింది కదా. మరి సారు మేడము ఒకరికొకరు తినిపించుకోవాలి కదండి. అబ్బా, అదొకటి ఉందా మళ్ళీ? ప్లీజ్ సార్, నా కోసం. మేడం, ముందు మీరు సార్కు కేక్ తినిపించండి. పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీవారు. ఇప్పుడు మీరు మేడం గారికి తినిపించండి సార్. మేడం గారు అంటే మీకు ఎంత ప్రేమ సార్. మేడం గారు మీకు చిన్న ముక్క పెడితే మీరు ఏకంగా మేడం గారికి పెద్ద ముక్క పెట్టేశారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సార్. ఆయన ఏది చేయనంటారు గాని అన్నీ ఇలాగే చేస్తారు చారి గారు. పెళ్లి రోజు వద్దన్నవారు ఏకంగా కేకే కట్ చేశారు. హలో, నేనేం నీ కోసం చేయలేదు. అగో, ఆ చారీ కోసం చేశాను. ఎవరి కోసం చేసినా మన పెళ్లి రోజే కదా శ్రీవారు.
అవును సార్ మా అందరికీ కూడా కేక్ తినిపించాలండి. కేక్ ఎందుకు? ఊరందరిని పిలిచి బంతి భోజనాలు పెట్టించరా? ఒరేయ్ వాళ్ళ నిద్ర చెడగొట్టింది కాక ఇంకా సీన్ లాగ్ చేస్తావేంట్రా వెళ్ళా. చాలా థ్యాంక్స్ సార్. ఈ ఈవెంట్ లో నాకు పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. దరిద్రుడాని, నువ్వు పార్టిసిపేట్ చేయడం కాదు, వాళ్ళని చేయించావు. పద. ఒరేయ్ ఆ కేక్ తీసుకొని చావు. అలాగేనండి. గుడ్ నైట్ సార్. ఎలా అచ్చే, ఎలా? వెళ్తున్నానండి. చూడండి, పదండి పదండి. పదరా. ఈ కేకు పరిస్థితి కూడా నా పరిస్థితి లాగే ఉంది. తీయండి తీయండి. జీవితంలో మొట్టమొదటిసారి మంచి పని చేశారు. ఇది మంచి పని కాదు, దొంగ పని. దొంగ పని కాదు, మనకి పనికొచ్చే పని. రేపు మంగని దొంగని చేసి ఒక ఆట ఆడుకుందాం.